నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 100 రోజులు కంప్లీట్ చేసుకున్న సందర్భంగా ఎలా ఉంది ఏంటి ఇవన్నీ అందరూ మాట్లాడుకున్నారు. అయితే అది వేరే విషయం. కానీ ఇప్పుడు దానికి అంటే టీడీపీకి సంబంధించిన కార్యకర్తలు, మిగతా లోకల్ లీడర్స్ వీళ్ళందరూ ఇంటింటికి వెళ్ళి ఇప్పటి వరకు టీడీపీ ప్రభుత్వం చేసిన పనుల గురించి వివరించాలి అని చెప్పేసి ఒకటి కొత్తగా వినిపిస్తోంది. ఇంతకుముందు కూడా విన్నాను నేను, అంటే ఆల్మోస్ట్ ఒక వారం రోజుల క్రితం కూడా ఇలా ఇంటింటికి వెళ్ళి ఇది మంచి ప్రభుత్వాన్ని చెప్తారని ఏదో విన్నా. అసలు ఇప్పటి వరకు చేసింది ఏంటి అంటేనేమో ఏం చేయలేదు అనేది ఇటుపక్క నుంచి వైసీపీ నుంచి వినిపిస్తుంది. ఎందుకంటే సూపర్ 6 అన్నారు, ఇంకేవో హామీలు అన్నారు, ఏవి జరగట్లేదు. ఉన్న వాటిని కూడా చాలా వాటిని మార్చేసి విద్యా వ్యవస్థలో కావచ్చు ఇంకేమైనా వీటినన్నిటినీ కూడా వాళ్ళు మొత్తం నాశనం చేశారు కానీ డెవలప్ చేయలేదేవి అని వాళ్ళ చెప్తున్నది. వీళ్ళు వెళ్ళి ఏమేమి చెప్తారు? చెప్పడానికి ఏముంది వీళ్ళ దగ్గర? ఒకటి పెన్షన్లు చూసారా, మేము అరియర్స్తో కలిపి ఇచ్చాము అనేది పెన్షన్ ఒకటి. ఫస్ట్ చేసిన పని కొన్ని డిఎస్సి కూడా అన్ని ఊర్లలో అన్నా క్యాంటీన్లు లేవు కాబట్టి కొన్నే కదా, లిమిటెడ్గానే కదా పెట్టారు అవి. కాబట్టి ఆయా ఊర్లలో అన్నా క్యాంటీన్లు ఉన్న ఊర్లలో చూసారా మేము 5 రూపాయలకు మళ్ళీ భోజనం పెడుతున్నామని చెప్తారు. 2 డిఎస్సి నోటిఫికేషన్ డిసెంబర్లో ఇస్తామంటున్నారు కాబట్టి డిఎస్సికి సంబంధించి 3. ఇంకేముంది తర్వాత చెప్పడానికి? అంటే 100 రోజులే కదా అయ్యింది, అప్పుడే అన్నీ అడిగేస్తే ఎట్లా అని కూడా అనొచ్చు. అయితే దీంట్లో ఒక చిన్న లాజిక్ ఉంది. కంటిన్యూటీ అంటే జగన్ గారి పథకాలు రన్నింగ్లో ఉన్నాయి. అవి మీరు కొత్తగా అనౌన్స్ చేసిన పథకాలు అనుకోండి, వాటి గురించి పెద్దగా ఇప్పుడు ఆర్టీసీ ఉచిత ప్రయాణం ఉంది. ఆర్టీసీ ఉచిత ప్రయాణం అనేది కొత్త పథకం, లాస్ట్ గవర్నమెంట్లో లేదు అది. కాబట్టి ఈ కొత్త పథకం ఎప్పుడు మీరు అమలు చేస్తారు అనేది పెద్దగా స్ట్రెస్ చేసి అడగరు. కానీ వీళ్ళకున్న ఇబ్బంది ఏమిటంటే ఇటు కర్ణాటక కానీ ఇటు తెలంగాణలో కానీ డే 1 నుంచి అమలు చేశారు. ఫస్ట్ రాగానే గవర్నమెంట్ వచ్చిన వెంటనే వాళ్ళు అమలు చేసింది మొదటిది ఏమిటంటే మహిళలకు ఉచిత ప్రయాణం. వీళ్ళు ఏమిటంటే వీళ్ళు ఇప్పటి వరకు తేల్చకుండా అదిగో ఇదిగో అంటున్నారు. అంటే అన్నీ ఒకేసారి ఇవ్వకుండా కొంచెం గ్యాప్ ఇచ్చి ఒకటోటి ఇప్పుడు ఆకు విస్తరేసి పడపడ వడ్డించకుండా ఫస్ట్ కొంచెం వడ్డిస్తారనమాట. ఆ ఊరగాయ వేస్తే కొంచెం ఊరగాయ తింటూ ఉండాలి, తర్వాత ఇంకేదో వేస్తారు. ఇట్లా ఇది వీళ్ళ స్ట్రాటజీ. ఇప్పుడు ఆర్టీసీకి వీళ్ళకున్న ఇబ్బంది ఏమిటి? దానికేమి లబ్ధిదారులను వీళ్ళేమి ఎంచుకోక్కర్లేదు కదా. ఏ మహిళ అయినా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన ఏదో ఒక గుర్తింపు కార్డు ఉంటే ఆమె బస్సులో ప్రయాణం చేయొచ్చు. ఈ 3 నెలలు ఎందుకు దానికి జాప్యము? మీరు ఏమి దాని మీద నివేదిక తెప్పించుకుంటారు, ఏమి కమిటీ వేస్తారు, లేదా మీరు ఏం ఆలోచిస్తున్నారు దాని మీద? మేము లేదు, ఇట్లా మేము ఆలోచిస్తున్నాము, మేము ఇలా అమలు చేయాలనుకుంటాము, అలా అమలు చేయాలనుకుంటాము చెప్పడానికి కూడా ఏమీ లేదు. ఎందుకంటే చాలా క్లియర్ కట్గా బస్సుల్లో ఏ మహిళ అయినా ప్రయాణం చేయొచ్చు, ఆంధ్రప్రదేశ్కి చెందిన మహిళ, అంతే కదా. ఇక్కడ అదే కదా జరిగింది. కాబట్టి ఆ పథకముని ఎవరైనా ఆడవాళ్ళు నిలదీస్తారు. ఆడవాళ్ళు ఇంకోటి గట్టిగా అడిగేది ఏమిటంటే ఈ అమ్మకు వందనం అనేది ఎప్పుడు అని అడుగుతారు. ఎందుకు అడుగుతారు అంటే వాళ్ళకి ఈ పాటికి డబ్బులు పడేటివి. ఇది లాస్ట్ గవర్నమెంట్లో వాళ్ళకి డబ్బులు పడాల్సిన డబ్బులు పడకుండా 2 పిల్లలు ఉంటే 3 పిల్లలు ఉంటే వాళ్ళు ఇంకా ఎక్కువ ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు. అంటే 2 పిల్లలు ఉంటే 30,000 వస్తుందని, 3 పిల్లలు ఉంటే 45,000 వస్తుందని. అంటే 3 పిల్లలు ఉన్న వాళ్ళు తక్కువే అనుకోండి. ఇప్పుడు ఏమైనా 2 అయితే ఉంటారు కదా ఇంట్లో, 30,000 వస్తుందని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఆ 30,000 ఎప్పటికి ఇస్తారు, మళ్ళీ లబ్ధిదారుల కోత ఏం జరుగుతుందో తెలియదు. 3 సిలిండర్లు దీపావళికి ఇస్తామంటున్నారు. 3 సిలిండర్లకు సంబంధించి ఏం ఎక్సర్సైజ్ చేశారో ఇప్పటివరకు ఎక్కడ బయటికి రాలేదు. ఎందుకంటే సిలిండర్లని మీరు కంపెనీస్ ఉంటాయి కదా, గ్యాస్ కంపెనీలు, ఇండియన్ ఇంకోటి కంపెనీలకి మీరు ముందే ఎన్ని మీకు అవసరమో ఆర్డర్ ఇచ్చుకోవాలి. ఉన్నట్టుండి ఒక 10 లక్షల సిలిండర్లు కావాలంటే వాళ్ళు ఇవ్వలేరు కదా, వాళ్ళకి ముందుగానే పేమెంట్ ఇవ్వాలి. పెట్రో కంపెనీలు ఏమిటంటే అప్పులు ఇవ్వవు అవి. మీరు ఇప్పుడు సిలిండర్ ఇవ్వండి మేము నెక్స్ట్ ఇయర్ ఇస్తామంటే ఒప్పుకోరు. కాబట్టి ఆ సిలిండర్లకు సంబంధించిన ఏం ఎక్సర్సైజ్ జరిగింది, మన రాష్ట్రానికి ఎన్ని లక్షల సిలిండర్లు అవసరమవుతాయి, వాళ్ళు ఎలా సప్లై చేస్తారు, అసలు దాని పద్ధతి ఏమిటి? అంటే ఇప్పుడు ఒక సిలిండర్ ఇచ్చిన తర్వాత 3 నెలలకు 6 నెలలకు ఇంకోటి ఇస్తారా, 1 ఇయర్లో అంటే ఎట్లా తీసుకుంటారు దాన్ని? అది ఇప్పటివరకు తెలియదు. దాని మీద ఏమీ ఎక్సర్సైజ్ చేయకుండానే మరి దీపావళికి ఇస్తామని అంటున్నారు. అదేమి ఎక్కడ బయటికి రాలేదు. ఎందుకంటే ఏదో ఒక పత్రికలో వచ్చేది కదా ఈ రకంగా మార్గదర్శకాలు దీపావళి ఎన్నాళ్ళు ఉంది, ఇంకా వచ్చేసింది కదా. ఈ మార్గదర్శకాలు ఈ రకంగా రూపొందించుకున్నారు, ఈ రకంగా ఈ పలానా కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నారు అనేది ఎక్కడా లేదు. ఇక ఇది కాకుండా మహిళలకు 1500 అనేది ఒకటి ఉంది, దాన్ని అడుగుతారు ఎప్పుడు అని అడుగుతారు.
సరే ఉండండి, ఇంకా అన్నీ ఒకేసారి ఎలా ఇవ్వగలము, అన్నీ చూసుకోవాలి కదా. ఇప్పుడు ఆర్థిక పరిస్థితి అంటే గతంలో ఆయన పూర్తిగా దివాళా తీయించేశాడు, మేము అన్నీ ఒకటి సర్దుకుంటున్నాము అని చెప్పుకుంటారు. గతంలో ఆయన బటన్ నొక్కినందుకే మీరు రాష్ట్రం దివాళా తీసింది ఆర్థికంగా అని మీరే కదా చెప్పారు, అభివృద్ధి అయిపోయిందని. మీరేమో అంతకు రెట్టింపు పథకాలు ఇస్తామని ఇప్పుడేమో అంటున్నారు. ఈ రెట్టింపు పథకాలకి ఎక్కడ డబ్బులు ఎక్కడి నుంచి వస్తారో తెలియదు. ప్రతి నెల అప్పు అయితే జరుగుతూ ఉంది. సరే, ఇవన్నీ కామన్ మ్యాన్ అడగడు అనుకోండి. ఇప్పుడు 100 రోజుల పాలన కోసం వీళ్ళు కార్యకర్తలు వెళితే ఇవన్నీ కామన్ మ్యాన్కి ఏమి అవసరం లేదు. మీరు అప్పులు చేశారా ఇంకోటి అనేది అంతా అవసరం లేదు. వాడు తనకు కావలసింది అడుగుతాడు. ముఖ్యంగా మహిళలు అడుగుతారు. సిలిండర్లు 1500, అమ్మకు 100 ఇవి అడుగుతారు. ఇది కాకుండా నిరుద్యోగులకి 3000 వృత్తి అన్నారు. దాని మీద ఇంతవరకు ఏ ఎక్సర్సైజ్ జరగలేదు. నిరుద్యోగులకి అంటే నిరుద్యోగులు ఎలా లెక్క పెడతారు? ఏ ప్రాతిపదికన నిరుద్యోగి అంటే డిగ్రీ చదివి ఉండాలా, లేక పీజీ చదివి ఉండాలా, 10th క్లాస్ పాస్ అయిన వాడు ప్రతివాడు నిరుద్యోగి ఎలా? అది దానికి ఏదో ఒక బేస్ ఉంటుంది కదా. అంటే అనేక మంది ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటారు. వాళ్ళని నిరుద్యోగుల కింద జమేస్తారా, వాళ్ళని ఉద్యోగుల కింద జమేస్తారా, ఎలా? దానికి ప్రాతిపదిక ఏమిటి? 20 లక్షల ఉద్యోగాలు కూడా అన్నారు కదా. అదొకటి ఉంది. అన్ని లక్షల ఉద్యోగాలు సృష్టించడం అనేది చిన్న విషయం కాదు. అంటే మీరు జనాభాలో దాదాపు ఎంత అంటే ప్రతివాడు ఏ ఉద్యోగం లేకుండా ఆంధ్రప్రదేశ్లో ఎవడు ఉండే ఛాన్సే లేదు. ఒక కుటుంబంలో ప్రతివాడికి ఉద్యోగం ఉంటుంది. మీరు చెప్పి 20 లక్షల ఉద్యోగాలే ఇస్తే. ఇంకోటి ఏమిటంటే రైతులు ఇబ్బందుల్లో ఉన్నారు. రైతులకి డబ్బులు ఇస్తామన్నారు, పెట్టుబడి సాయం ఇస్తామన్నారు, కానీ అది ఇంతవరకు తేలలేదు. సరే, ఇన్నిటికి డబ్బులు ఒకేసారి ఎలాగో తేలేరు కాబట్టి అది ఎవరైనా అర్థం చేసుకోవాల్సిందే. చంద్రబాబు నాయుడు గారిని ఆయన ప్రత్యర్థులైనా సరే ఏదో విమర్శిస్తారు, కానీ వైసీపీ కానీ ఇంకో జగన్ గారు ఇంకోరైనా ఇన్నిటికి ఒకేసారి ఆయన డబ్బులు తీసుకురాలేరు, డబ్బులు లేవు. ఇది క్లారిటీ. కాకపోతే ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ ఇస్తారా, ఎలా ఇస్తారు, లేకుంటే ఈ 5 ఏళ్ళు అలా నానుస్తూ అదిగో ఇస్తాము అని వెళ్తారా అనేది మనకు తెలియదు. ఇంకా టూ ఎర్లీ కాబట్టి 100 రోజులు అనేది కనీసం 1 ఇయర్ 1.5 ఇయర్కి మనం చాలా విషయాలు స్పష్టంగా మాడుకోవచ్చు. ఇక కార్యకర్తలకు ఉన్న ఇబ్బంది ఏమిటి అంటే వాళ్ళకి గవర్నమెంట్ వస్తే మనకి ఏదో చిన్నదో చితకదో పదవి వస్తుంది అని వాళ్ళు చాలామంది ఆశలు పెట్టుకున్నారు. 100 రోజుల తర్వాత ఈయన పదవి ఇస్తాను అని చెప్పినా కూడా ఈ మధ్యలో ఈ లడ్డూ వివాదం వచ్చేసి మొత్తం డైవర్షన్ అయిపోయింది. ఈ లడ్డూ వివాదం రాకుంటే ఇవన్నీ వచ్చేటివి. ఎప్పుడు పదవులు ఏమిటి ఇదంతా ఇవన్నీ రాకుండా మధ్యలో మొత్తం డైవర్షన్ పాలిటిక్స్ నడిచినాయి. కాబట్టి ఎప్పుడు ఇస్తారు ఆయన పదవులు? మామూలుగా చంద్రబాబు నాయుడు గారికి ఉన్న అలవాటు ఏమిటంటే ఆయన అంత సులభంగా ఎవ్వరికి పదవులు ఇవ్వడు. అలా వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. ఎప్పుడో ఇంకా తప్పదు అనుకున్నప్పుడు ఆయన ఫిలప్ చేస్తాడు అంత సులభంగా. ఎందుకంటే ఆయన తెలుసు పదవులు ఇవ్వడం అనేది ఒకసారి స్టార్ట్ అయితే పార్టీలో అంతర్గత కుమ్ములాటలు పెరిగిపోతాయి. అది రూల్, అది ఎక్కడైనా అంతే కదా. ఇప్పుడు 10 పదవులు ఉన్నాయనుకుందాము. 10 పదవులు ఉంటే దానికి 10,000 మంది పోటీ పడతారు. 10,000 మంది పోటీ పడితే 9,990 మందికి పదవులు రావు, 10 మందికే వస్తాయి. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు సహజంగానే అసంతృప్తికి అసహనానికి గురవుతారు. కాబట్టి ఈ పార్టీ కుమ్ములాటలను పెంచి పోషించి తలకాయ నొప్పి తెచ్చుకోవడం కంటే కూడా కొంత నిదానంగా ఇస్తా ఉందాం పదవులు అనేది ఆయన ఆలోచన. దీంతో ఇంకో సమస్య కూడా ఉంది ఆయనకి. జనసేన బీజేపీతో షేర్ చేసుకోవాలి. జనసేనకి ఎన్ని పదవులు ఎలా, బీజేపీకి ఎన్ని పదవులు ఎలా, ఇదంతా కూడా అది పెద్ద చర్చ, అంతర్గత చర్చ అది. ఎందుకంటే జనసేన త్యాగం చేసిన సీట్లు అంటే టీడీపీ గెలిచిన చోట జనసేనకు ఎక్కువ పదవులు ఇవ్వాలి. అదేవిధంగా టీడీపీ వాళ్ళు త్యాగం చేసిన సీట్లు ఉన్నాయి కదా, ఆ 20 సీట్లు, ఆ సీట్లలో టీడీపీ వాళ్ళకి ప్రియారిటీ ఇవ్వాలి. అదేవిధంగా బీజేపీ ఎమ్మెల్యేలు గెలిచిన ఈ ఏరియాలు ఉంటాయి, బీజేపీ బలంగా ఉన్నటువంటి కొన్ని నియోజకవర్గాలు ఉంటాయి. ఆ నియోజకవర్గాల్లో ఏవో ఉంటాయి కదా, టెంపుల్స్ అని చాలా రకాల పదవులు ఉంటాయి. అంటే లోకల్ తుడా అని తిరుపతి, టీటీడీ అని చాలా పెద్దది అది. మరి దాన్ని ఇప్పుడు అసలే అది విపరీతమైన ఆరోపణలు గోలతో ఉన్నప్పుడు టీటీడీని ఎవరితో ఫిలప్ చేస్తారు? టీటీడీని ప్రతి వాళ్ళు వైసీపీ అయినా టీడీపీ అయినా ఎవరితో ఫిలప్ చేస్తారు? వీళ్ళు మొత్తం వ్యాపారవేత్తలతోనే కదా, డబ్బులున్న వాళ్ళతోనే కదా మీరు ఫిలప్ చేస్తారు. వాళ్ళ మీద అంటే బాగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులను కూడా టీటీడీ బోర్డులో తెచ్చిపెడతారు మీరు. కానీ టీటీడీ మాత్రం అన్ని ప్రక్షాళన చేసేస్తామని చెప్తూ ఉంటారు. మరి ఈసారి నిజంగా దేవుడి సేవకులు, నిజంగా దేవుడిని భక్తితో గౌరవించే వాళ్ళు వ్యాపారం చేసుకునేవాళ్ళు కాదు. అంటే వాళ్ళకి ఇచ్చిన దర్శనాల లెటర్లు అమ్ముకునేవాళ్ళు, అక్కడ వందల మందిని తీసుకొచ్చి సామాన్య భక్తులకు ఇబ్బంది పెట్టి దర్శనాలు చేయించేవాళ్ళు,
ఈ సేవలు ఇవన్నీ కూడా వాళ్ళ వ్యాపార ప్రయోజనాల కోసం టికెట్లు అమ్ముకునేవాళ్ళు, వాడుకునేవాళ్ళు, వీళ్ళని కాకుండా కొంచెం న్యాయంగా నిజంగా భక్తితో కొలిచే వాళ్ళని, దేవుణ్ణి నిజంగా భక్తితో కొలిచే వాళ్ళని, టీటీడీకి సంబంధించిన ఏది కూడా పక్కదారి పట్టకుండా చూసుకునే వాళ్ళని నియమించండి. మీరు అక్కడ ఎడ చేస్తారు ఆ పని? చూడండి, కావాలంటే టీటీడీ బోర్డు ఎంతమంది వ్యాపారస్తులు వస్తారో చూడండి. సగం మంది వ్యాపారస్తులు వస్తారు, ఎవరో ఇంకా నిజంగా భక్తితో సేవించేవాళ్ళు, భక్తితో ఉండేవాళ్ళు సంఖ్య చాలా తక్కువ ఉంటుంది. ఒకరని కాదు, అందరూ ఇదే పని చేస్తున్నారు. కాబట్టి ముందు టీటీడీ ప్రక్షాళన, టీటీడీ అనడానికి ముందు ఆ బోర్డును శుభ్రంగా వేయండి. ఆ బోర్డుని రాజకీయ అవసరాల కోసం కాకుండా నిజంగా జెన్యూనిటీ ఉండేవాళ్ళని వేయండి. అది చేస్తే సగం విజయం సాధించే, ఓహో నిజం చంద్రబాబు నాయుడు గారు చెప్పింది చేస్తారబ్బా అని అనాల్సిందే మనం. కాబట్టి అది జరగదు. ఎందుకంటే చూస్తారు కదా అప్పుడే పేర్లు ఏమొస్తాయి అనేది. ఇక ఇట్లా చంద్రబాబు నాయుడు గారు 100 రోజుల పాలన కార్యకర్తలు పోయి చెప్పడానికంటూ ఏమీ లేదు. అంటే వెళ్ళినా కూడా ఇప్పుడు అంతకుముందు చూడండి నిమ్మల రామానాయుడు గారు వెళ్ళి అదంటే ప్రచారం కాబట్టి నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అని చెప్పారు, బాగానే ఉంటుంది ఎందుకంటే ఇంకేం లేదు కాబట్టి. ఇప్పుడు ఇవ్వకుండా మళ్ళీ 100 రోజుల తర్వాత వెళ్ళి మీ అందరికీ అది ఇస్తాము అని చెప్తారా, లేకపోతే ఇప్పటివరకు చేసేసాము ఇవన్నీ ఇంకా ఈ కొన్ని రోజుల్లో జరిగిపోబోతున్నాయి అని చెప్తారా, ఇంకా ఆశలు పెట్టి రావడమేనా? అంతే, ఇస్తాము అంటుంటుంది. ఖచ్చితంగా మహిళలు నిలదీస్తారు. బయట మనకు వార్తలు వచ్చినా రాకపోయినా మహిళలు అయితే ఖచ్చితంగా అడుగుతారు, అమ్మకు వందనం ఏమైంది, సిలిండర్లు ఏమైనాయి, ఉచిత ప్రయాణం ఏమైంది. మీరు అలా అడిగే వాళ్ళ ఇంటికి వెళ్ళరేమో, అందరూ అడుగుతారు. టీడీపీకి ఓటేసిన వాళ్ళు అడుగుతారు, వైసీపీకి ఓటేసిన వాళ్ళు అడుగుతారు, ఎవరైనా అడుగుతారు. అడగకుండా ఎలా ఉంటారు? మీరు కార్యకర్తలు పోకుండా ఉండాలి. ఊరికి ఏదో పోయినామని తూతూ మందరం అటు పోయేసి ఇటు రావాలా. కార్యకర్తలు మాత్రం ఏమని చెప్తారు? మీ పెన్షన్ ముసలి వాళ్ళకి వీళ్ళకి పెన్షన్ ఇవ్వడం వరకు చెప్పగలరు, కానీ వాళ్ళ దగ్గర ఉన్నది 3 కదా, ఒకటి డిఎస్సి, ఒకటి అన్నా క్యాంటీను, 2 పెన్షను, 3 పెన్షను. ఇంకా 4వది ఏముందని చెప్తారు? ఎలా చెప్తారు? ఉద్యోగులకు మేము 1వ తేదీ జీతం ఇచ్చామని చెప్పుకోవచ్చు. బహుశా ఉద్యోగులకు 1వ తేదీ గతంలో వాళ్ళు ఇవ్వలేకపోయారు, కానీ అది మీకు రీట్ అయింది. కానీ మామూలుగా 1వ తేదీ కదా జీతం ఇవ్వాలా. ఇప్పుడు ఉద్యోగులకు 1వ తేదీ జీతం ఇవ్వడం కూడా ప్లస్ పాయింట్గా మారిపోయింది. ఎందుకంటే గతంలో ఆయన ఇవ్వకుండా డిలే చేశాడు కాబట్టి. ఎటొచ్చి సార్ కనీసం 5,000తోనన్నా ఏదో మొత్తానికి జీవితాలను గడుపుతున్న వాలంటీర్లకి అయితే అసలు ఏమీ లేకుండా, వాళ్ళ గురించి అడిగేవాళ్ళు లేకుండా, ఏం లేకుండా పోయారు. వాలంటీర్లు ఉండరు. అది మంచి సిస్టమ్. అది ఎందుకో అంటే గత ప్రభుత్వం పెట్టిందా, ఈ ప్రభుత్వం పోయినసారి జగన్ గారు ఏం చేశారు? అన్నా క్యాంటీన్లు తీసేయడం పెద్ద తప్పు. ఎందుకంటే పేదవాళ్ళు 5 రూపాయలకు భోజనం తింటే ఏమిటి మీకు వచ్చిన ఇబ్బంది? ఎందుకు తీశారు? పేరు మార్చుకోండి, రాజశేఖర రెడ్డి గారి పేరు పెట్టుకోండి, మీ పేరే పెట్టుకోండి. ఎందుకు మూసేశారు? అది తప్పు. వీళ్ళు కూడా ఏమిటంటే వాలంటీర్ వ్యవస్థ అనేది కోవిడ్లో చాలా సర్వీస్ చేసింది. ఎంత సర్వీస్ చేసిందంటే ఇంటింటికి ఫోన్ చేసి ప్రతిదీ కనుక్కొని మనకి ఆ టీకాలు వేయించి ఇన్ని చేసింది. ఈ సిస్టమ్ని వాళ్ళు వైసీపీ వాళ్ళు నియమించినారనే ఏకైక కారణంతో ఎందుకు డిమాలిష్ చేస్తున్నారు దాన్ని ఎందుకు వాళ్ళని అడ్రస్ లేకుండా చేస్తున్నారు? కాబట్టి మీకు ఇంకేదైనా కొత్త సిస్టమ్ ఉందా మీ దగ్గర? లేదు. పల్లెటూరులో చాలా ఉపయోగపడుతున్నారు వాలంటీర్లు. ఉపయోగపడే వ్యవస్థని మీరే కదా 10,000 ఇస్తామని చెప్పారు. 10,000 ఇవ్వకపోగా అసలు మొత్తమే వాళ్ళు ఇప్పుడు ఎవరైనా ప్రభుత్వానికి అనుగుణంగా పనిచేయాల్సిందే. వాలంటీర్ అయినా, సచివాలయ ఉద్యోగి అయినా, ఎవరైనా వాళ్ళు ఓటు ఎవరికైనా వేసుకోవచ్చు. కానీ మీ నియమ నిబంధనలకు వ్యతిరేకంగా అయితే మీ ఉద్యోగులు పనిచేయలేరు కదా. అది రూల్ కదా. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎలా పనిచేస్తారు ఎవరైనా? మరి ప్రభుత్వం పనిచేయించుకోవడం ప్రభుత్వం విధి. అది అట్ట చేసుకోకుండా ఉన్న మంచి సిస్టంలన్నీ చెడగొడితే ఎట్లా? మరి బ్యాడ్ సిస్టమ్ ఉంటే చెడగొట్టేయండి, తీసేసేయండి, ఏం ప్రాబ్లం లేదు. కానీ మంచి సిస్టాన్ని ఎందుకు చెడగొడతారు? పోయినసారి కూడా అదే ఆయన మీద వచ్చిన ఆరోపణ. అన్నా క్యాంటీన్ మూసేది మొర్రో అంటే కూడా ఆయన అదేదో పెద్ద నేరం అయిపోయినట్టు, అన్నా క్యాంటీన్ నడపడమే నేరం అయిపోయినట్టు తీసాడు. మళ్ళీ వీళ్ళు పెట్టారనుకోండి, చేస్తారు అందరూ అలాంటి తప్పులు. అందుకే ప్రజలు పోకూడదమ్మా. ఇప్పుడు ప్రజలకు ఏది ఉపయోగమో దాన్ని గౌరవించాలి ప్రభుత్వాలు. వ్యక్తిగత హానికి పోకూడదు. వాళ్ళు పెట్టింది నేను ఎందుకు కొనసాగించాలని అనుకోకూడదు. ఎవరైనా పెట్టని, ఎవరు పెడితేనేమో సిస్టమే కదా. మీరు ఈరోజు మీ ప్రభుత్వం ఉంటుంది, రేపు వాళ్ళ ప్రభుత్వం ఉంటుంది. సిస్టాన్ని అయితే మీరేమి వేరే కొత్తగా బయట నుంచి అధికారులు తెచ్చి పరిపాలన చేయలేరు కదా. మీరు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఉద్యోగులతోనే కదా పాలన చేయాలా. సార్ మొత్తానికి పోనీ 3 నెలలు సరిపోలేదు, 6 నెలలు కనీసం అంటారు కాబట్టి 6 నెలలకైనా అంటే ఇప్పుడు వరకు ఎన్నైతే చేశారో దీని డబుల్
రీచ్ అవుతారేమో చూడాలి. ఎందుకంటే దాని డబుల్ రీచ్ అయినా సూపర్ 6 ఏం అయిపోదు అప్పటికి, ఇంకా చాలా మిగులు ఉంటాయి. అతి ముఖ్యమైనవి ఏంటి అంటే టీడీపీ ప్రభుత్వం వస్తున్నప్పుడే దాని ముఖ్య లక్ష్యం చేసుకున్నది అమరావతి నిర్మాణము, పోలవరము. దానికి సంబంధించిన విషయాలన్నీ పక్కకి వెళ్ళిపోయినాయి ప్రస్తుతానికి. ఇప్పుడు అది లేదు. పోలవరం ఏమైందో, విశాఖ ఉక్కు ఉందో లేదో ఎవరికి ఇప్పుడు పట్టదు. పోలవరం ఏమైందో తెలియదు. అమరావతి ఏ దశలో పనులు జరుగుతున్నాయి ఇప్పుడు ఎవరు ఖర్చు లేదు. ఉన్నట్టుండి ఏదో వేరే విషయం వచ్చేసి మొత్తం పక్కకి వెళ్ళిపోతాయి. ఇప్పుడు 6 నెలల తర్వాత మనం మాట్లాడుకుంటే 6 నెలలు అనేది పెద్ద స్పీడ్గానే వచ్చేస్తాయి కదా. మొన్న వచ్చినట్టుంది ప్రభుత్వం కూడా 100 రోజులు అయిపోయింది. ఇంకో 3 నెలలు ఎంతసేపు అయిపోతాయి. 3 నెలల తర్వాత బహుశా సిలిండర్లు ఏవైనా ఇస్తారేమో నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఈ 3 నెలల్లో. దీపావళి అంటున్నారు కాబట్టి. ఉచిత ప్రయాణం అయితే దాని మీద ఎవ్వరు మాట్లాడడం లేదు. అదిగో అంటున్నారు కానీ దాని జోలికి పోవడం లేదు. ఎందుకంటే ఆర్టీసీ ఆల్రెడీ నష్టాల్లో, అది ఎప్పుడు నష్టాల్లోనే ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వం దానికి సరిగా డబ్బులు లేదు కాబట్టి ఇప్పుడు ఇంక కొత్త నష్టాన్ని తెచ్చిపెట్టుకోవడం అనమాట ఈ ఉచిత ప్రయాణం అంటే. ఆర్టీసీకి డబ్బులు ఇవ్వాల్సిందే కదా. మహిళలు ప్రయాణించినంత మాత్రాన ఆర్టీసీకి పేమెంట్ ఇవ్వకుండా ఉంటే వాళ్ళు ఎట్లా నడుపుతారు? నడపలేరు కదా. చూద్దాం ఏం చేస్తారు. డబ్బులు లేవు, అప్పులు చేస్తున్నారు, ఎక్కడి నుంచి తెస్తారో తెలియదు. సంపద సృష్టిస్తాము అంటున్నారు. చూద్దాం, సృష్టిస్తే మంచిదే కదా. థ్యాంక్ యూ.